మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రెంటపాళ్ల గ్రామానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారు. ఆయన రాకను పురస్కరించుకొని సత్తెనపల్లి నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇప్పటికే సత్తెనపల్లి పట్టణానికి చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల గ్రామానికి చేరుకొని మాజీ ఉప సర్పంచి వైసీపీ కార్యకర్త అయినటువంటి కోర్లకొంట నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని వారు ఆ గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారి ఆ మృతుడి ప్రథమ వర్ధంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ గ్రామానికి చేరుకొని ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ యొక్క కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వస్తున్నారు. వారి రాకను పురస్కరించుకొని సత్తెనపల్లి నియోజకవర్గంలోని ప్రజలు, నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఇప్పటికే వేల సంఖ్యలో సత్తెనపల్లి పట్టణానికి చేరుకున్నారు. నా కొడుకు చదివించుకున్నానయ్య గారు, నా కొడుకు ఉద్యోగం వచ్చినయ్యా, నా కొడుకు ఉద్యోగం లేదయ్య గారు, నేను అంటు కడుక్కొని నదులుగా బతికించుకున్నానయ్య గారు, పాచి పని చేస్తున్నానయ్య. మా జగనన్న మా జగనన్న గారు తేలిపాయండి, మాది అయిపోయి గారు మా కాసి లేకపోయినా చాకు చేస్తే మా పని చదివిస్తున్నానయ్యా, అంట్లు గడుపుకుంటా చదివిస్తున్నానయ్యా. ఉద్యోగం రాబోకొని చేస్తున్నారయ్యా. మా అబ్బాయికి మాకు స్థలం లేదయ్యా, ఒక్క పేదంటే ముగ్గురు కొడుకులు మేము పొందుకుంటున్నామయ్యా. ఎప్పుడు ఉద్యోగం వచ్చినా నా కొడుకు అది నేను ఎదురు చెప్తున్నానయ్యా. మన్నాయి కోసం పొద్దుట చచ్చానయ్యా. నేను మన్నాయి చెప్పుకుంటా, మన్నాయి కావాలయ్యా, మన్నాయి కోసం జైలైనా చేస్తానయ్యా. మాకు జగనన్న కావాలయ్యా, మా జగనన్న కావాలయ్యా. 6 లక్షల రూపాయలు చలానా కట్టినప్పటికీ ఈ సత్తెనపల్లి పట్టణంలో ఫ్లెక్సీలు తొలగించడానికి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు. దాని మీద అభిప్రాయం. ఈ రోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రెండపాడు వస్తున్న సందర్భంగా మేము సత్తెనపల్లిలో ఫ్లెక్సీలు వేయడం జరిగింది. సత్తెనపల్లి మున్సిపాలిటీకి ఒక సాంప్రదాయం ఉంది. సత్తెనపల్లిలో ఉన్న బోర్డులు మొత్తం కూడా మున్సిపాలిటీవి. వారు మున్సిపాలిటీ వారు ఒక కాంట్రాక్టర్కి ఇవ్వడం జరుగుతుంది. వారు ట్యాక్స్ మొత్తం కూడా మున్సిపాలిటీకి కట్టిన తర్వాత ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్లెక్సీ వేసుకొని డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. మేము అదే పని చేసాం. ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్కి ఇచ్చి మేము డబ్బులు మాట్లాడుకొని ఫ్లెక్సీ వేయడం జరిగింది. కానీ ఈ రోజున మున్సిపాలిటీ వారు ఫ్లెక్సీలు ఇచ్చేయడం అనేది దారుణం. అది మంచి సాంప్రదాయం కాదు. ఏ పార్టీ ఉన్నప్పుడు కూడా మంచి సాంప్రదాయం కాదు. అందులో ట్యాక్స్ కట్టకపోతే వాలంటీర్గా మేమే తీస్తామని చెప్పాం కమిషనర్ గారికి కూడా. మీరు ఎక్కడైతే మేము అనాథరైజ్గా ఉన్న ఫ్లెక్సీలు ఎక్కడైతే ఉన్నాయో చెప్పండి, మీ దాకా అక్కర్లేదు, మేమే తీస్తాం వాలంటీర్గా, మీకు కోఆపరేట్ చేస్తామని చెప్పడం జరిగింది. నా పేరు అచ్యుత్ శివప్రసాద్, సత్తెనపల్లి పట్టణ 24వ వార్డు కౌన్సిలర్ని. ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాళ్ల గ్రామంలో మృతి చెందిన కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గారి విగ్రహావిష్కరణకి ఈ రోజు రెంటపాళ్ల గ్రామానికి వచ్చేస్తా ఉన్నారు. దీనికి పోలీసులు అడుగడుగున చెక్ పోస్టులు పెట్టి కార్యకర్తలను వేధిస్తూ ఈ యొక్క ప్రోగ్రాంకు వస్తే మీ మీద కేసులు పెడతామని రకరకాలుగా వేధింపులు గురి చేస్తా ఉన్నారు. అర్ధరాత్రి ఇళ్లకు వచ్చి మీరు ఆ కార్యక్రమానికి పోకూడదని చెప్పి మాలాంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. మీరు ఎక్కడా కూడా గ్రౌండ్ ని పోగు చేయరాదు, అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు, అడుగడుగున ఆంక్షలు పెడతా ఉన్నారు. ఈ రోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తున్నారని చెప్పి నిన్న కట్టిన బ్యానర్లు కూడా చించడానికి ఈ రోజు 40 మంది మున్సిపాలిటీ సిబ్బంది బ్యానర్లు మొత్తం తొలగించడానికి వచ్చి అన్యాయంగా బ్యానర్లు తీయాలని చూశారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయవంతంగా అడ్డుకున్నాయి. మమ్మల్ని ఎంత నిర్బంధం పెట్టినా ఏమి చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని జయప్రదం చేసి తీరుతాము. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అలాగే ఈ రాష్ట్రంలో మరోసారి ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవడానికి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ సిద్ధంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో జగన్ 2.0లో ఈ రోజు ఎవరైతే కార్యకర్తలను వేధించారో వారందరికీ చట్టపరంగా తగిన విధంగా వారికి బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇకనైనా ఆంక్షలు పెట్టి కార్యక్రమం సజావుగా సాగేటట్టుగా పోలీసు వారు కానీ అధికారులు కానీ ఇచ్చారు. కార్యకర్తలు ఎవరు భయపడవద్దు, మన లీగల్ సెల్ మనకి అండగా ఉంటది. జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రశాంతంగా జయప్రదం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రజలకు నమస్కారాలు. నా పేరు రాజవరపు శివనాగేశ్వరరావు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి రూరల్ మండలంలోని రెంటపాల గ్రామంలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాల వల్ల కొర్లకొంట నాగమల్లేశ్వరరావు గత సంవత్సరం 9వ తేదీన మరి మరణించడం జరిగింది. ఆయన మరణానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రధాన కారణం. ఆయన మరి ఆ గ్రామం రెంటపాల గ్రామం యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్లస్ గ్రామం ఉప సర్పంచ్. ఆయన కుటుంబం పైన ఆయన మరి ఎలక్షన్ అప్పుడు మరి కౌన్సిలింగ్ లో ఉండగానే ఆయన ఇంటి మీదకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేసి ఆయన భార్యని ఆయన కుటుంబ సభ్యుల్ని అవమానపరిచి మరి ఆ ఇంటి మీద దాడి చేయటం వల్ల ఆయన ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆయన మరణించడం జరిగింది. మరి రాష్ట్రంలోనే ఇది మొట్టమొదటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి మరణము. ఈ మరణాన్ని దృష్టిలో పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ కుటుంబాన్ని సందర్శించడానికి 18వ తేదీ వస్తుంటే ఆయన్ని రానియకుండా అడుగడుగున మరి అడ్డుగుంచి ఇవాళ రెంటపాల దగ్గర నుంచి సత్తెనపల్లి లోపల 30 చెక్క పోస్టులు పెట్టి అడుగడుగున ఎక్కడికి కూడా ఆ రెంటపాల గ్రామం వైపు ఎవరిని ప్రజలను పోనీయకుండా నిర్బంధించి మరి వాళ్ళు 30,000 మందికి భోజనాలు తయారు చేస్తే ఆ భోజనాలు కూడా మీరు పెట్టడానికి వీలు లేదని చెప్పి భోజనాలను ఆపిస్తే మరి చాలా నిర్బంధం చేయటం వల్ల మరి వాళ్ళ ప్రజలు అయినా కానీ ఈ నిర్బంధాన్ని మరి ఎదుర్కొని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు పొలాల్లో నుంచి మరి పొలం కట్ల నుంచి కాలువ కట్ల మీద నుంచి బల్ల మీద ఎక్కడికక్కడ ప్రజలు మరి స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వస్తున్నారు. దీనికి మరి ప్రధాన కారణం మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సూపర్ 6 నేను అమలు జరుపుతానన్నాడు. మరి అమ్మఒడి ఇస్తానని చెప్పి మరి రాష్ట్రంలో 87 లక్షల మంది విద్యార్థులుంటే మరి 32 లక్షల మందికి మరి అమ్మఒడి పథకం ఇవ్వలేదు. అలానే రైతు భరోసా లేదు. మరి మహిళలకు 3 సిలిండర్లు ఇస్తానన్నాడు, 3 సిలిండర్లు లేదు. అలానే ఫ్రీ బస్సు లేదు. మరి ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర లేదు. గతంలో మిర్చి రైతు మరి కింట 22,000 20,000 రూపాయలకి మరి రైతులు మిర్చి అమ్ముకున్నారు. ఇవాళ 9 నుంచి 10,000 కన్నా ఎక్కువ రేట్ లేదు. అలానే పొగాకు రేట్ లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతుల గురించి గుంటూరు వచ్చినప్పుడు మరి మీ మిర్చి రైతులకి గిట్టుబాటు ధర కావాలని చెప్పి ఆయన కోరిన 2 రోజుల తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లెటర్ రాయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిపోయిన తర్వాత నువ్వు లెటర్ రాసావు కానీ అంత ముందు ఎందుకు రాయలేదు? అదే పొద్దులు కూడా మరి పొగాకు రైతుల కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన రానియకుండా అడుగడుగున అడ్డుగిస్తే మరి పొదిలి 40,000 మంది ప్రజానీకం అక్కడ తండోపతండాలుగా వచ్చారు. మరి పొగాకు రైతులకు కూడా మరి గిట్టుబాటు ధర కావాలని చెప్పి